సికింద్రాబాద్ కంటోన్మెంట్ పరిధిలో గుడిసె వాసుల్లో ఆందోళన నెలకొంది. గత 40 సంవత్సరాలుగా అక్కడే నివసిస్తున్న పేద ప్రజల గుడిసెలను ఎలాంటి ముందస్తు నోటీసులు ఇవ్వకుండా 15 రోజుల్లో ఖాళీ చేయాలని అధికారులు హెచ్చరిస్తున్నారని స్థానికులు వాపోతున్నారు. ఈ సందర్భంగా బీఆర్ఎస్ అధికార ప్రతినిధి మన్నే క్రిషాంక్ గుడిసె వాసుల్ని పరామర్శించి వారికి అండగా నిలిచారు. బాధితుల తరపున కోర్టులో పిటిషన్ దాఖలు చేసి స్టే తీసుకువస్తామని హామీ ఇచ్చారు. రేవంత్ రెడ్డి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక హైదరాబాద్లో ఒక్క ఇందిరమ్మ ఇల్లు కూడా నిర్మించలేదని తెలిపారు. కేవలం పేదల ఇళ్లను కూల్చడమే పనిగా పెట్టుకుని ప్రభుత్వం పనిచేస్తుందని మన్నే క్రిషాంక్ విమర్శించారు. మడ్ఫోర్ట్ హట్స్, అంబేద్కర్ హట్స్, ఎక్కడైతే చాలా మంది లంబాడీ కుటుంబాలు, దళిత కుటుంబాలు, బీసీ వడ్డెర కుటుంబాలు, ముదిరాజులు, ఎస్సీ ఎస్టీ బీసీలు ఎంతో మంది కూడా సుమారు 40 సంవత్సరాల నుంచి ఇక్కడనే నివాసం ఉంటున్నారు. మరి గతంలో కేసీఆర్ గారు ప్రభుత్వం ఇచ్చిన ఏదైతే చెత్త సేకరించే వాహనాలు ఉంటాయో ఆ వాహనాలు పెట్టుకొని వాళ్ళు ఇక్కడ స్థానికంగా ఉన్న కాలనీలలో, నివాసాలలో వాళ్ళు అలాంటి పనులు చేసుకుంటూ వాళ్ళ కుటుంబం యొక్క ఇక్కడ పిల్లలను చదివించుకోవడం కానివ్వండి, ఇక్కడ నివాసం ఉంటున్నారు. ఇవాళ అకస్మాత్తుగా ఎలాంటి నోటీసులు లేకుండా మరి అధికారులు బుల్డోజర్లు తీసుకొని వచ్చి ఇక్కడున్న సుమారు 1000-1200 గుడిసెలను కూల్చేస్తాము, మీరు ఇక్కడికి వెళ్ళిపోండి అని వాళ్లకు హెచ్చరికలు ఇచ్చి 15 రోజుల్లో మీరందరూ కూడా వెళ్ళిపోవాలని అంటే మేము రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వాన్ని అడుగుతున్నాం. ఎక్కడికి వెళ్ళిపోవాలి వీళ్ళు? 40 సంవత్సరాలు ఇక్కడనే ఉంటూ మీరు సడన్ గా అకస్మాత్తుగా ఇవాళ వచ్చి ఇక్కడ కనిపించే చెత్త వాహనాలను తీసుకొని వాటిని సీజ్ చేసేస్తారు.